అరెరెరెరెరే! ఏం లొల్లి, ఏం లొల్లి. ఎవ్వరికెవ్వరు ఎనకకు తగ్గుతలేరు. చెప్తే ఇంటలేరు అని సర్కారోళ్ళు. మా మాట మీరింటున్నారా? అని అంగన్వాడీ టీచర్లు. ఇద్దరి నడుమ రోజు రోజుకు ముదురుతున్నది లడాయి. 25 రోజులకెక్కువనే అయితున్నది. రోడ్ల మీద లొల్లులు, వంటలు, ఆటలు అబ్బో! తీరొక్క తీర్ల నడిచింది కొట్లాట. ఇక అట్లా ఇప్పుడు తెగేదాకా వచ్చింది పంచాది. కొలువుకెక్కుతారా ఇంటికి పోతారా అన్నట్టు చేసిర్రు సర్కారోళ్ళు. 26 దినాల సంధి ఏపీ మొత్తం ఏ ఊర్లో చూసినా అంగన్వాడి అక్క చెల్లెళ్ళు అగ్గి మీద గుగ్గిలం లెక్క మండిపడతారు. సర్కారోళ్ళు జీతాలు పెంచుతలేరని రోజుకో తీరు పంచాది మోపు చేస్తున్నారు. లొల్లి బంద్ పెట్టుర్రి, డ్యూటీకి ఎక్కుర్రి అని సర్కారోళ్ళు చెప్పినా అస్సలు ఇంటలేరు. అందుకే ఇక ఆఖరికి ఎస్మా చట్టం ప్రయోగించిర్రు. అగో ఎస్మా అంటే ఏంటిదో అదెక్కడిదో అనుకునేరు. 1981లో గిట్లనే సర్కారోళ్ళు చెప్పినా వినకుండా కార్మికులు లొల్లులు చేస్తుంటే గప్పుడు తీసుకొచ్చిరట చట్టం. సర్కారోళ్ళు ఎస్మా ప్రయోగిస్తే లొల్లులు చేసేటోళ్ళు ఎవ్వరైనా సరే ఎమ్మటే సమ్మెలు ధర్నాలు బంద్ పెట్టి డ్యూటీకి ఎక్కాలన్నట. లేకపోతే ఇక వెనక ముంగట ఏం చూసేది లేదట. అందరిని కొలువులకెళ్ళి వీకేసే అధికారం సర్కారోళ్ళకు ఉంటదట. అంతేకాదు కేసులు కూడా పెట్టే అధికారం ఉంటదట. ఇగిదిట్లుంటే ఎస్మానన్న పెట్టుకోరి ఏమన్నా పెట్టుకోరి మేమైతే వెనకకు తగ్గేదే లేదన్నట్టు మాట్లాడతారు అంగన్వాడీ టీచర్లు. సంక్షేమ పథకం మీద అని చెప్పినటువంటి ఒక స్కీమ్ ఇది అని చెప్పినటువంటి ప్రభుత్వం అత్యవసర సేవల కింద అంగన్వాడీలు గుర్తించారంటే ఇది మా పోరాట విజయం, మొదటి విజయం. మేము ఎప్పుడో నైతికంగా విజయం సాధించాం, ఇది మరో విజయం సాధించామని చెప్తా ఉన్నాం. దీని ఎస్మా ప్రయోగించి 6 నెలలు చేయొద్దంటారా? మీకు అసలు రైట్సే లేవు. 6 నెలలకు అడిగేది మేము చట్ట ప్రకారం దీన్ని ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటాం గదా అన్నట్టు. సర్కారు చట్టం ప్రయోగిస్తే అంగన్వాడీ టీచర్లు కూడా కోర్టుకు పోతాం అన్నట్టు మాట్లాడతారు. ఏడికైతే ఆడికి లొల్లి అయితే బంద్ పెట్టేది లేదా అన్నట్టు పట్టుబడుతున్నారు. ఇంకో దిక్కు అంగన్వాడీ టీచర్లు జీతాలు పెంచమని లొల్లి చేస్తుంటే సర్కారోళ్ళు గిట్ల ఎస్మా పెడతారా, బుగులు పట్టిస్తారా అని ఆడిపోసుకుంటారు ఎగస్ పార్టీ వాళ్ళు. అంత చూస్తుంటే పంచాది తెగేదాకా వచ్చిందని అనుకుంటారు చాలా మంది. మరి అది ఎట్ట తెగుతుందో ఏమో. ఎస్మా చట్టం ప్రకారం నడుచుకుంటే సమ్మె చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ సర్కారోళ్ళు గట్ల గిట చేస్తే పెద్ద లొల్లి అయ్యేటట్టున్నది. ఎట్లయితుందో మరి చూసుకుంటూ పోవాలి. మొత్తానికి అంగన్వాడీ అక్క చెల్లెండ్ల లొల్లి ఏపీలో అగ్గి రాజేస్తున్నది ఇప్పుడు.